హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు తయారు చేస్తున్న రెసిపీ ఫిష్ ఫ్రై అండి. ఇలా ఫిష్ని ఒక్క ముక్కని ఇలాగా 2 ముక్కలు చేయించుకున్నానండి. పొట్ట, తోక, తలకాయ ముక్కలు ఇగట్లేదండి ఇందులో. అవి ఫ్రైకి వీలుగా ఉంటుంది, చిన్నపిల్లలు తినడానికి కూడా బాగుంటుందనండి ఇలా చిన్న ముక్కలు చేయించుకున్నానండి. మా పిల్లలకైతే ఫ్రై అయితే చాలా ఇష్టం అండి, అందుకే ఇప్పుడు ఫ్రై పెడుతున్నాను అనమాట అండి. పప్పుచారులోకి ఫ్రై అండి, ఇవి చేపల ఫ్రై. 1/2 కేజీ చేప ముక్కలు ఉంటాయండి ఇవి. ఓకే అండి, అవి ఒక గిన్నెలో వేసేసుకుందాం. అలా శుభ్రంగా పసుపు వేసుకుని కడుక్కున్నానండి, అందుకే ఇలా కలర్ ఉన్నాయన్నమాట అండి. ఒక కప్పుడు పెరుగండి, చిన్న కప్పుడు పెరుగు, 1 స్పూన్ కారం అండి, 1 స్పూన్ ఫుల్గా స్పూన్ వేసానండి. చిన్న స్పూన్ పసుపు అండి, రుచికి సరిపడినంత సాల్ట్ అండి. మీరు ఎంత సాల్ట్ అయితే తింటారో అంత సాల్ట్ వేసుకోండి. ధనియాలు, జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క ముక్క అవి మిక్సీ పట్టేసుకున్నానండి. అల్లము, వెల్లుల్లి అండి ఫ్రెష్గా ఇప్పుడే ఆడుకోవాలండి, ఫ్రిడ్జ్లోది మాత్రం వేసుకోవద్దండి. జొన్న పిండి అండి, కార్న్ఫ్లోర్ అంటారు కదండి, ఇది టీ స్పూన్తో 2 స్పూన్లు వేసుకోండి ఫుల్గా. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి, రెడ్ ఫుడ్ కలరు, ఇష్టం లేకపోతే లేదండి. నేనైతే వేస్తున్నానండి, ఎందుకంటే కనిపిస్తాయి కదండి ఎర్రగా, దానికోసమని వేసుకున్నాను చిన్న స్పూన్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్ అండి అది. 1 స్పూనుడు నూనె పోసుకుందామండి. మొత్తం అన్నీ కలిసేటట్టు గార్నిష్ చేసుకొని 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ డీప్లో పెట్టుకుందామండి. ఉప్పు, కారం ఇవన్నీ పడతాయండి దీన్ని ముక్కల్ని. 2 అవర్స్ పెట్టుకుందామండి. ఒకవేళ ఫ్రిడ్జ్ లేకపోతే బయట పెట్టుకునే వాళ్ళు 2 అవర్స్ కంపల్సరీ పెట్టుకోవాలని మూత పెట్టేసుకుని. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఒక 1 అవర్ పెట్టుకున్నా పర్వాలేదండి. ఇవిగోండి 1 అవర్ అయిందండి, ఫ్రిడ్జ్లోంచి తీసాము, చల్లగా ఉన్నాయండి. ఒకసారి ఉప్పు చూసుకుందామండి. ఇందక్కడ నిమ్మకాయ పిండేనండి, ఒక పెచ్చు, మీకు చెప్పలేదు. ఓకే, ఇదిగోండి గ్యాస్ మీద గిన్నె పెట్టుకున్నానండి. గ్యాస్ వెలిగించుకుని ఆ గిన్నె కాగిన తర్వాత చేప ఫ్రైకి ఎంత నూనె అయితే అవసరమో అంత నూనె వేసుకోండి. గిన్నె కాగిపోయిందండి, ఇప్పుడు నూనె పోసుకుందాం అందులో. ఒకసారి నూనె కాగిందో లేదో చూద్దామండి. కాగిందో లేదో తెలియడం కోసం అందులో ఇది ఉంటుంది కదండి గ్రేవీ, అది కొంచెం ఇలా వేసామనుకోండి, అలా పైకి తేలిపోయింది అనుకోండి, నూనె కాగిపోయినట్టు అర్థం అన్నమాట అండి. ఇప్పుడు పీసెస్లు అందులో వేసుకోవచ్చండి, ఒక్కొక్క పీస్ అలా వేసుకోవచ్చండి. ఎన్ని పీసులు అయితే పడతాయో అన్ని పీసులు వేసుకోండి, సరిపోయిందండి. అవి ఒక 3 నిమిషాల వరకు తిప్పకూడదండి, అలా కొంచెం ఉంచేద్దామండి. 3 నిమిషాల తర్వాత తిప్పుదామండి. అవి 3 నిమిషాలు అయిందండి, ఒకసారి తిప్పుకుందాం. ఇవి చూడండి, ఇలా చూడండి, ఇలా తిప్పేసుకోండి ఒక సైడ్కి. అలా ఒక సైడ్ వేగింది కదండి, ఇంకో సైడ్ తిప్పేసుకోండి. ఇలాగ బాగా హైలోనూ పెట్టకూడదండి, బాగా స్లోలోనూ పెట్టలేదు, మీడియంలో పెట్టండి గ్యాస్. ఓకే అండి, అలా అన్నీ తిప్పేసుకుందామండి. అవ్వండి 10 నిమిషాలు పట్టిందండి నాకు ఇలా ఫ్రై అవ్వడానికి. అయిపోయినాయండి, ఫ్రై అయిపోయినాయి. ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకునండి, ఆ గిన్నెలోకి తీసుకుందామండి. ఇదిగోండి చేపల ఫ్రై రెడీ అయిపోయింది, చూడండి ఎంత బాగుందో. చికెన్ ఫ్రై లాగా ఉంది కదండి. ఇలా ఉల్లిపాయ తింటా, పచ్చిమిరపకాయ తింటా, ముక్క తిన్నామనుకోండి ఇంకా అన్నం కూడా తినబుద్ధి అయ్యేదండి, అంత బాగుంటుంది ఫ్రై. ఓకే అండి, ఈసారి ఇలా ట్రై చేయండి. నేను చేసి వంటలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వెరైటీస్, ఇలాంటి వెరైటీస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.